ఈరోజు గుండెకాయలు కందనకాయలు తెప్పించానండి. కొంచెం ఎక్కువ లేవంట, కొంచెం అన్నీ ఈ ఫ్రై చేసుకొని టమాటా పచ్చడి నూరుకొని వేడివేడి అన్నంలో నంచుకొని తిందాం. నీట్గా గుండెకాయలు కందనకాయలు గుడ్లు కూడా 2 వేసారండి. ఇవన్నీ నీట్గా కడుక్కుంటాము. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి సాల్ట్ కొంచెం తగినంత, టేస్ట్కి తగ్గట్టు, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, కారం తగినంత, మన టేస్ట్కి తగినంత, పసుపు, మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ అయితే సరిపోతుంది. మ్యారినేట్ చేసుకున్నది అరగంట అయింది. ఆయిల్ వచ్చింది. ఇదిగోండి, ఎగ్స్ విడిగా ఉంటాను. అవి కొంచెం ఏగిన తర్వాత వేయాలి, లేకపోతే చిటికిపోతాయి. కొంచెం చివరిలో వేసుకోవచ్చు. అవి ఎక్కువ టైం పట్టదు అవి ఫ్రై అవ్వడానికి. పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి కూడా వేసేసుకుందాం. మూత పెట్టి ఉంచాము, కొంచెం మగ్గినవి. మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇదిగోండి, అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా పొడి మసాలా అండి, 1 స్పూన్ పొడి మసాలా వేసుకొని, కొత్తిమీర చల్లుకొని ఒకసారి తిప్పుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని దించేసుకోవడం. కూర అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడం, ఇంకా సర్వ్ చేసుకోవడం. పచ్చడి మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై టేస్ట్ చేద్దాం. సూపర్ అంటే సూపర్ ఉందండి. ఈ కాంబినేషన్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. టమాటా పచ్చడి, కొత్తిమీర అలా చివరిలో పచ్చిగా వేసుకోవడం వలన అదొక మంచి ఫ్లేవర్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.